హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు మనకు సుపరిచితులు డాక్టర్ కాకునూరి మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నాను తల్లి. సో ఇప్పుడు చాలా మంది ఇంట్లో కొంత బంగారం కొంత వెండి ఉంటే మంచిది అంటుంటారు. అసలు ఎంత బంగారం ఉండాలి, ఎంత వెండి ఉండాలి? అసలు పేదవారింట్లో అసలు కొంత వెండి కూడా లేని పరిస్థితుల్లో ఉంటాయి. అంటే వాళ్ళ ఇంట్లో ఏం మంచి జరగదని. ఇవన్నీ శాస్త్రం అంగీకరించని విషయాలు తల్లి. ఉమ్. ఒకనాటి కాలంలో మరి శాస్త్రం పేరుతోనే ఇవన్నీ చెప్తున్నారు కదా గురువు గారు. చెప్పబోతున్నాను. ఒకనాటి కాలంలో మట్టి పాత్రలే ఉండేవి. తర్వాతి కాలానికి రాగి పాత్రలు వచ్చాయి. తర్వాతి కాలానికి కంచు పాత్రలు వచ్చాయి. కంచు. తర్వాతి కాలానికి ఇత్తడి పాత్రలు వచ్చాయి అన్నట్టు సందర్భం వచ్చింది. కాబట్టి కర్నూలు, కడప, ఆదోని, చిత్తూరు, నెల్లూరు ఈ జిల్లాలలో రాతి చిప్పల పేరిట రాతితో చేసిన గిన్నెలు ఇప్పటికీ వాడతారు. రాతి చిప్పలో సాంబారు, రాతి చిప్పలో అని చెబుతూ ఉంటారు. ఇప్పటికీ ఆధునికత బాగా మళ్ళీ వెనక వైపు తిరుగుతోంది కాబట్టి మట్టి కుండలలో బిర్యానీలు తింటున్నారు. పాత్ర ఏదైనా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి మధ్యలో అల్యూమినియం కూడా కొంత చోటు చేసుకుంది. ఇందులో వెండి, రాగి ఇవి రాజలోహాలు. అందరి గృహాల్లో ఉండే అవకాశాలు లేవు. స్థాయిని స్తోమతను బట్టి ఉంటాయి. కాసింత బంగారమైనా కాసింత వెండి అయినా ఉంటే మంచిది అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి అంటే, అవసరం వచ్చినప్పుడు వీటిని మనం అమ్మకానికి పెట్టవచ్చు. రాజలోహాలైన వెండి, రాజలోహమైన బంగారానికి కాసులుగా మార్చుకునే అవకాశం సులభంగా ఉండేది కనుక ఈ లోహాలు ఇంటిలో ఉంటే కాసింత బంగారం పిసరంతోనైనా, అందుకే తాళిబొట్టు చోటు చేసుకుంది. నిజానికి పూర్వం తాళిబొట్టు అంటే తాటి ఆకు యొక్క మడత. ఆ తాటి మడత ఆకులను మెడలో వేసుకుంటే ఈ అమ్మాయి పెళ్ళైపోయింది. తాటి బొట్టు, ఆ తర్వాత పసుపు కొమ్ము, ఆ తర్వాత ఇప్పుడు బంగారం బిళ్ళ, ఇప్పుడు గొలుసు, దానికో బిళ్ళ, రకరకాలుగా మార్చుకుంటూ ఉన్నారు. స్థోయిని స్థాపతని బట్టి ఒక వరుస గొలుసు కాస్త 2 వరుసలుగా కూడా మారింది. భర్త చల్లగా ఉండాలి అని చెప్పి ఆ మంగళసూత్ర గొలుసుని ఫ్రిడ్జ్ లో పెట్టి కూడిన వాళ్ళు కూడా ఉన్నారు. స్థాయిని స్తోమతను బట్టి ఇంట్లో బంగారం వెండి ఉండాలి అంత మాత్రమే చెబుతుంది. కానీ అవి ఇంట్లో ఉంటే ఎక్కడి నుంచో వచ్చి పడుతుంది, పడదు, ఉన్నది పోతుంది. సో పిసరంత బంగారం ఉంటే అత్యవసరమైన పరిస్థితుల్లో అది ఉపయోగపడుతుంది అంతే. క్యాష్ గా మార్చుకోవడానికి సులభమైన ఉపాయం. శుభమస్తు గురువు గారు. శుభమస్తు.